ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా విడుదల చేసిన వివిధ నివేదికలు భారత స్థితిగతులు కళ్లకు కట్టాయి. కీలకమైన అంశాల్లో దేశ వెనుకబాటుతనాన్ని గుర్తు చేసిన సర్వేలు ఇంకా సాధించాల్సిన లక్ష్యాలపై దిశానిర్దేశం చేశాయి. వివిధ అభివృద్ధి సూచీల్లో వెనుకంజ వేసిన విశ్వసనీయతలో స్థానం మెరుగుపరుచుకుంది. సమ్మిళిత అభివృద్ధిలో ప్రతిభా పాటవాల్లో ఉత్తమ నగరాల్లో ఇతర దేశాలతో పోలిస్తే ర్యాంకులు పడిపోయాయి. ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన సమ్మిళిత వృద్ధి సూచిలో భారత్ వెనుకబడింది. ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్న 79 దేశాలతో పోలిస్తే 60వ స్థానంలో ఉండిపోయింది. ఈ విషయంలో చైనా, పాకిస్తాన్ ముందు ఉన్నాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధించి అసమానతల్ని తగ్గించేందుకు ఉన్న కీలక అవకాశాల్ని అనేక దేశాలు కోల్పోతున్నాయని WEF నివేదిక పేర్కొంది. కేవలం స్థూల జాతీయోత్పత్తి లెక్కల్నే కాకుండా అభివృద్ధి, సమానత్వం, సుస్థిరత వంటి 12 ప్రామాణికాల ఆధారంగా తయారు చేసిన ఈ నివేదికలో లిథువేనియా అగ్రస్థానం ఆక్రమించింది. అజర్బైజాన్, హంగేరీ 2-3 స్థానాల్లో ఉన్నాయి. రష్యా 13, చైనా 15, నేపాల్ 27, బంగ్లాదేశ్ 36, పాకిస్తాన్ 52వ స్థానంలో నిలిచాయి. పేదరికాన్ని తగ్గించుకుంటూ తలసరి జీడీపీ వృద్ధిలో మొదటి 10 దేశాల్లో ఒకటిగా భారత్ ఉన్నప్పటికీ సమ్మిళిత అభివృద్ధి సూచిలో మాత్రం స్కోరు 3.38 దాటలేదని WEF తెలిపింది. ప్రతిభా పాటవాల సూచిలో భారత్ ర్యాంకు 3 స్థానాలు దిగజారి 92కు చేరింది. ఈ విషయంలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉండగా చైనాకు 4వ స్థానం దక్కింది. ప్రతిభను ఆకట్టుకోవడంలో భారత్ 114, నిలబెట్టుకోవడంలో 104వ స్థానంలో నిలిచింది. ప్రతిభను ఆకట్టుకోవడం, ఎదగడం, ఆ ప్రతిభ నిలబెట్టుకోవడంలో నగరాల పనితీరు ఆధారంగా ఓ సూచి రూపొందించగా అందులో ముంబైకి మాత్రమే చోటు లభించింది. ఈ విభాగంలో తొలి స్థానం కోపెన్హెగన్ కు దక్కింది. ఇదే సమయంలో 2017 ఎడెల్మెంట్ ట్రస్ట్ బారోమీటర్ సర్వే ప్రకారం సంస్థల పరంగా భారత్ విశ్వసనీయ దేశమని స్పష్టమైంది. అత్యంత నమ్మదగిన ప్రభుత్వాల్లో భారత ప్రభుత్వం 2వ స్థానంలో నిలిచింది. చైనా ప్రభుత్వం మొదటి స్థానంలో ఉంది. సంస్థల పరంగా భారత్ అత్యంత విశ్వసనీయ దేశమని 72% మంది స్పష్టం చేశారు. తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా, చైనా, సింగపూర్, UAEలు ఉన్నాయి. 2016లో చైనా, UAE తర్వాత భారత్ 3వ స్థానంలో నిలవగా ఈసారి పరిస్థితి మెరుగైంది. మరోవైపు ఉద్యోగాలపై ఆటోమేషన్ ప్రభావం ఉందని నైపుణ్యాల విప్లవం పేరిట రూపొందించిన నివేదికలో మ్యాన్ పవర్ గ్రూప్ పేర్కొంది. భారత్లో 4వ వంతు ఉద్యోగులు తగ్గారని పేర్కొంది. ఇటలీ, గ్వాటిమాలా, పెరూ దేశాల ఉద్యోగులు మాత్రం ఆటోమేషన్ వల్ల తమకు లాభం జరుగుతుందని పేర్కొన్నారు.